హాయ్ గైస్, అందరికీ నమస్తే. సో ఇవాళటి వీడియోలో మీకు సంబంధించి 3 టాప్ 3 ఐటీ ఇండస్ట్రీస్ నుండి మీకు వచ్చినటువంటి జాన్సన్ కంట్రోల్స్ అండ్ టీసీఎస్ అండ్ జోహో నుండి వచ్చినటువంటి ఈ యొక్క బెస్ట్ అవకాశాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ యొక్క వీడియో అనేది చేయడం జరిగింది. సో ఫస్ట్ మనం ఏదైతే చూద్దామంటే జోహో అండ్ టీసీఎస్ అండ్ జాన్సన్. సో ఈ విధంగా ఒక్కొక్కటిగా మనం క్లియర్గా చూసుకునేద్దాం. ఎలాంటి జాబ్ వేకెన్సీస్ ఉంది, ఎలా అప్లై చేయాలి అండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్స్ అండ్ కంప్లీట్ రోల్స్ కూడా మనం దీంట్లో అయితే చూసేద్దాం. సో దీనికి ముందు పెట్టినటువంటి 2 వీడియోస్ ఏదైతే ఐబీఎం అండ్ దానికి సంబంధించి ఎస్ టెక్నాలజీస్, సో రెండిట్లో కూడా ఎంతమంది అప్లై చేశారని తెలియట్లేదు. అప్లై చేసిన ప్రతి ఒక్కరు కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ ఆ వీడియో తెలియనటువంటి వాళ్ళు ఏంది బ్రో అనేవాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఇస్తాను. ఐబీఎంలోనూ సాఫ్ట్వేర్ జాబ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. సో దాని గురించి మాట్లాడుతున్నాను, ఓకేనా. సో లేకపోతే నేను కార్డులో పైన కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకునేసేయండి. ఇప్పుడు మనం జోహోకు సంబంధించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనింగ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో దానికి సంబంధించి జోహోలో అబౌట్ ది జాబ్ రోల్ కింద మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇష్యూ చేయడం అయితే జరిగిందనమాట. జోహో ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్ మోస్ట్ prolific software companies అని చెప్పైతే with 55+ applications in the nearly every major business categories including sales, marketing, customer services. సో ఈ విధంగా డిఫరెన్స్ ఫీల్డ్స్లో 55 ఫీల్డ్స్ పైనే ఆపరేషన్స్ చేస్తూ ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ అనేటువంటి జోహో ఉందన్నమాట. సో దానికి సంబంధించి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. విత్ 25 years ఆఫ్ బీయింగ్ ప్రైవేట్, bootstrapped and profitable and understand what each takes runs suitable and resilient business అని చెప్పి చెప్తున్నాను అనమాట. అంటే 25 years ఆఫ్ హిస్టరీ ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీ నుండి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగిందని సో షార్ట్గా చెప్తున్నారు. ఇక మనకు కావాల్సినటువంటి జాబ్ యొక్క డిస్క్రిప్షన్ కిందకి అయితే వెళ్ళిపోదాం. ఇక జాబ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే మనం వన్స్ దీంట్లో ప్లేస్ అయిపోయిన తర్వాత అక్కడ మనకు వర్క్ ఉండాల్సింది ఏంటంటే చాలా సింపుల్. ఆన్సరింగ్ కస్టమర్ క్వైరీస్ త్రూ ఫోన్ ఆర్ ఈమెయిల్ అండ్ చాట్ అబౌట్ ద ప్రోడక్ట్ ఫీచర్స్ అండ్ క్యాపబిలిటీస్ అంటున్నారు. అంటే దీంట్లో మ్యాక్సిమం మంచిగానే ఉంటుందన్నమాట, ఎలాంటి స్ట్రెస్సెస్ అనేది ఉండదు. హెల్పింగ్ కస్టమర్స్ విత్ ద బేసిక్ ట్రబుల్ షూటింగ్, వాళ్ళకి ఏదైతే ట్రబుల్స్ ఏర్పడి ఉంటుందో సో దానికి సంబంధించి ఇష్యూస్ టోటల్గా కస్టమర్ ఇష్యూస్ని సాల్వ్ చేసే విధంగా ఉంటుందన్నమాట. అట్ ది సేమ్ టైం వీఆర్ లుకింగ్ ఫర్ సమ్వన్ విత్, అంటే మీ దగ్గర నుండి వాళ్ళు కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ఎఫెక్టివ్ ఇంగ్లీష్, ఓరల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎక్సలెంట్ అనలైటికల్ అండ్ లిజనింగ్ అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్, ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అండ్ గ్రేట్ ఎంథూసిజం ఫర్ హెల్పింగ్ కస్టమర్. ఈ విధంగా కొన్ని రిక్వైర్మెంట్స్ అనేది మీ దగ్గర నుండి వాళ్ళు అడుగుతున్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇన్బిల్ట్గానే మీలో ఉంటుంది. సో నో వరీస్ అబౌట్ ఇట్. మీరు ఒక మ్యాండేటరీ మాన్యువల్గా ఏమి రెడీ చేసుకోవాల్సింది ఏం లేదు కాబట్టి మీ యొక్క స్కిల్ని బేస్ చేసి ప్రతి ఒక్కటి ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు దీనికి అయితే సూటబుల్ ఐ థింక్. సో ఇదైతే జాబ్లో వాళ్ళు మన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది. అండ్ ఇదే అనమాట ఈ యొక్క జాబ్కి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నెక్స్ట్ టీసీఎస్కి సంబంధించి వదిలినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్, ఇంకా నోటిఫికేషన్ మాత్రమే వదిలారు, ముందే చెప్తున్నాను. ఇంకా అప్లికేషన్ అనేది వదలలేదు. అది ఎప్పుడు వదులుతారు ఏమని కూడా చెప్పేసాను. ఎక్కువ మంది ఎంబీఏస్ చేసేసి ఎంబీఏలో ఈ మాస్టర్స్ చేసి మంచిగా డిగ్రీతో పాటు ఉంటారు. బట్ ఎక్కువ మందికి వచ్చేసి అవకాశం దొరకకపోవచ్చు. బట్ టీసీఎస్ అనేటువంటి మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీస్ నుండి మనకి ఈ యొక్క హెచ్ఆర్ ట్రైనింగ్ కింద ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు టీసీఎస్ నుండి. బట్ అది వచ్చేసి టాలెంట్ అక్విజిషన్ రోల్ కింద మాత్రమే ప్రస్తుతం ఇష్యూ అయితే చేశారు. మీరు టాలెంట్ అక్విజిషన్గా ఉంటేనే మోస్ట్ ఆఫ్ 50% మీరు కూడా ఒక హెచ్ఆర్ లెవెలే. బట్ ఆఫ్టర్ ద టాలెంట్ అక్విజిషన్ తర్వాత మీకు ఉండేటువంటి రోల్ అనేది హెచ్ఆర్, ఓకేనా. సో టాలెంట్ అక్విజిషన్ తర్వాత మీకు హెచ్ఆర్ రోల్ అనేది ఉంటుంది. ఫస్ట్ మీరు టాలెంట్ అక్విజిషన్గా జాయిన్ అవ్వండి. మీకు ఎంబీఏలో హెచ్ఆర్ చేసి ఉంటారు కదా, సో దానికి సంబంధించి ఎంబీఏలో హెచ్ఆర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లికేషన్ అనేది పెట్టాలి. అది ఎప్పుడు వస్తుందంటే రిజిస్ట్రేషన్ ఓపెనింగ్ వచ్చేసి 3rd April 2025 థర్స్డే అయితే వస్తుందన్నమాట. మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. మీరు మరిచినా మనం మరవలేము కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఒకటి పోస్ట్ అయినా వేయడం జరుగుతుంది, లేదంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది. సో దాంట్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆర్ఎల్స్ పర్టికులర్గా వీడియో కూడా చేయడం జరుగుతుంది 3rd, ఓకేనా. సో అప్పుడు మీరు కొంచెం గుర్తు తెచ్చుకొని రిమెంబర్ చేసుకొని అప్లికేషన్ అనేది మర్చిపోకుండా పెట్టేయవచ్చు. టెస్ట్ కూడా వచ్చేసింది. వన్స్ మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిపోతే టెస్ట్ కూడా మీకు 5th April 2024, అంటే అప్లై చేసిన 2 daysలోనే మీకు టెస్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. టెస్ట్కి సంబంధించిన లింక్ కూడా వచ్చేస్తుంది.
పూరాకి పూరా ఆన్లైన్లోనే చేస్తారనమాట. వన్స్ మీకు టెస్ట్ లింక్ వచ్చిన తర్వాత మీరు టెస్ట్ కూడా అటెండ్ అయిపోవచ్చు. ఓకేనా, అది మీరు అప్లై చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ స్టెప్స్ టు రిజిస్టర్. ఒకవేళ మీకు ఆల్రెడీ, నాకు తెలిసి ఎక్కువ మంది ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉంటారు, అందరికీ ఆర్టీ అకౌంట్స్ అనేది ఉంటుంది. ఒకవేళ లేకపోతే లాగిన్ చేయండి. పోర్టల్ లాగిన్ అయిన తర్వాత రిజిస్టర్ అండ్ అప్లై అని ఉంటుంది. మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్లోనే ఉంటే మీరు డైరెక్ట్గా అప్లికేషన్ లోపలికి అయితే వెళ్ళిపోండి. ఓకేనా, సో అది వచ్చేసి సినారియో ఏ కింద మనకైతే ఆల్రెడీ రిజిస్టర్ యూజర్ టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ కింద పోయి ఐటీ కేటగిరీలో ఎంట్రీ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా మీకు అప్లికేషన్ లింక్ వేస్తాను, నో వరీస్. అండ్ సినారియో బి కింద చూసుకున్నట్లయితే ఇఫ్ యూ ఆర్ ఏ న్యూ యూజర్ క్లిక్ ద, అది నార్మల్గా చెప్పినట్టే చెప్తున్నాడు. దాని తర్వాత మీకు ఐటీ అండ్ ప్రొసీడ్ ద ఫిల్ యువర్ డీటెయిల్స్. మీ యొక్క డీటెయిల్స్ని సబ్మిట్ చేసిన ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఫ్రంట్ అండ్ క్లిక్ అప్లై ఫర్ డ్రైవ్ అని చెప్పి క్లిక్ చేయాలని అయితే మనకు సెకండ్ ప్రాసెస్ కింద అప్డేట్ చేశారు. ఓకే, ఇక దీనికి సంబంధించి మీకు అన్నీ తెలుసు. రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రాసెస్ అని మీకే తెలుసు, పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇంపార్టెంట్ నోట్ అని చెప్పి అయితే ఒక మెన్షన్ చేశారు. వీ విల్ కమ్యూనికేట్ ఆన్ యువర్ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి ఆన్ ది టెస్ట్ షెడ్యూల్ అండ్ వెన్యూ అంటున్నారు. మీరు ఇచ్చేటువంటి రిజిస్టర్ మెయిల్ ఐడిగా వీళ్ళు టెస్ట్ కానీ ఒకవేళ ఎక్కడైనా రావాల్సి ఉంటే కూడా సో దానికి సంబంధించిన వెన్యూ ప్రతి ఒక్కట ఆ యొక్క మెయిల్ ద్వారా మిమ్మల్ని కమ్యూనికేట్ అయితే చేస్తారనమాట. టీసీఎస్ డస్ నాట్ సెండ్ జాబ్ ఆఫర్స్ ఎనీ హైరింగ్ రిలేటెడ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ unofficial email ID like Gmail అండ్ రెడీఫ్ మెయిల్, ఈ యొక్క యాహూ మెయిల్స్, ఈ విధంగా కాకుండా అఫీషియల్గా టాలెంట్ అక్విజిషన్ కావచ్చు, లేదంటే హెచ్ఆర్ టీమ్ నుండి డైరెక్ట్గా మీకు మెయిల్స్ అనేది రావడం జరుగుతుంది అంటున్నారు. ఓకేనా, టీసీఎస్ డస్ నాట్ ఆస్క్ క్యాండిడేట్స్ టు డిపాజిట్ ఎనీ మనీ అంటున్నారు. సో ఎంప్లాయ్మెంట్కి సంబంధించి వాళ్ళు ఎలాంటి అమౌంట్ అనేది అడగరు అంటున్నారు. సో జెన్యూనే. నెక్స్ట్, టీసీఎస్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ఆర్ కంపెనీస్ టు కండక్ట్ ఎనీ ఇంటర్వ్యూస్ ఆర్ మేక్ ఆఫర్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆన్ ఇట్స్ బిహాల్ఫ్ అంటున్నారు. అంటే టీసీఎస్ తరపున ఎవరు కూడా ఏ ఒక్క కంపెనీస్ కూడా కన్సల్టెన్సీస్ కూడా ఇంటర్వ్యూ కావచ్చు, ఈ యొక్క టెస్టులు కావచ్చు, సో ఈ విధంగా అదర్ పార్టీస్ నుండి అయితే ఏం జరగదు కాబట్టి పూర్తిగా ఫుల్ అండ్ ఫుల్ టీసీఎస్ నుండే మాత్రమే వస్తుంది కాబట్టి నో వరీస్. అండ్ ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి ఇక్కడ ఒక మ్యాటర్ ఇచ్చారు. సో దీంట్లో ఏం చెప్తున్నారంటే యువర్ ఎలిజిబిలిటీ యాజ్ పర్ ది డిఫైన్డ్ క్రైటీరియా విల్ బి చెక్డ్ అట్ ది వేరియస్ స్టేజెస్ ఆఫ్ ది సెలక్షన్ ప్రాసెస్ అంటున్నారు. అంటే మీ యొక్క రోల్స్కి సంబంధించి ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అంటున్నారు. ఇఫ్ ఎనీ పాయింట్స్ ఇన్ టైమ్ యు ఆర్ ఫౌండెడ్ ఇన్ఎలిజిబుల్ ఆర్ డేటా షేర్డ్ బై యూ ఈజ్ ఫౌండ్ టు బి డిస్ట్రాక్టెడ్ అంటున్నారు. అంటే మీరు అప్లై చేసినటువంటి ఆ యొక్క ప్రొఫైలు వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్కి అనుకూలంగా లేకపోతే ఆ యొక్క క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేయడం కూడా జరుగుతుందని ముందే చెప్తున్నారు. ఫర్ ఎనీ సపోర్ట్స్ ఇది ఉంటే మీకు ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయొచ్చు, ఆర్ఎల్స్ డైరెక్ట్గా మెయిల్ కూడా చేయొచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు ఫేక్ అనిపిస్తే ఆ యొక్క మెయిల్ మీరు ఒకసారి మెయిల్ చేసి చూడండి, ఎప్పుడు వస్తుంది, ఏమి నిజంగానే ఉందా ఏమని చెప్పేసి డైరెక్ట్గా కాల్ కూడా చేసి మీరు మాట్లాడి చూడండి. ఓకేనా, సో ఇది నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ చూడండి. అకాడమిక్ పర్సంటేజ్ కింద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఏ మినిమం అగ్రిగేట్ ఆల్ సబ్జెక్ట్ ఇన్ ది ఆల్ సెమిస్టర్కి సంబంధించి ప్రతి ఒక్క సెమిస్టర్లో కూడా మనకు 60% అనేది ఖచ్చితంగా ఉండాలంటున్నారు. ఈక్వల్ టు సిజిపిఎన్ 10th క్లాస్ 12th క్లాస్ డిప్లొమా ఉంటే డిప్లొమాలో గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రతి దాంట్లో కూడా 60% కన్నా తక్కువగా ఉండకూడదని అయితే మెన్షన్ చేస్తున్నారనమాట. అండ్ దానితో పాటు హైయెస్ట్ క్వాలిఫికేషన్కి సంబంధించి క్యాండిడేట్స్ ఫ్రమ్ ది బ్యాచ్ ఆఫ్ 2024 and 23 విత్ బిలో మెన్షన్డ్ కోర్సెస్. సో ఇక్కడ 2023లో 24లో పాస్ అయ్యేటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా ఇప్పుడు ఎంబీఏ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్, మాస్టర్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్. ఓకేనా, మాస్టర్స్లో హ్యూమన్ రిసోర్స్ చేసుకున్నటువంటి వారు ఆర్ఎల్స్ మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్. సో ఈ యొక్క కేటగిరీస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ అనేది పెట్టవచ్చు. ఇది హైయెస్ట్ క్వాలిఫికేషన్ కింద మెన్షన్ చేశారు. అండ్ మాస్టర్స్ ఆఫ్ సోషల్ వర్క్ ఇన్ హెచ్ఆర్ఎం అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటారనమాట. సో మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటున్నారు. అండ్ మాస్టర్ ఆఫ్ లేబర్ స్టడీస్ విత్ స్పెషలైజేషన్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, లేబర్ వెల్ఫేర్, ఇండస్ట్రియల్ రిలేషన్షిప్ అండ్ లేబర్ లా. సో వీటికి సంబంధించి
ఏ ఒక్క దాంట్లో మీకు కోర్సెస్ ఉన్నా, స్పెషలైజేషన్ ఉన్నా ఏ ఒక్క దాంట్లో ఉంటే కూడా మీరు ఎలిజిబిలిటీ కిందకైతే వస్తారు, అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనమాట. మీకు వన్స్ హెచ్ఆర్కి సంబంధించి ఏదైనా కోర్సు ఉంటే డిఫాల్ట్గా మీరు అప్లికేషన్ అనేది పెట్టండి. హెచ్ఆర్కి సంబంధించి ఏ ఒక్క కోర్స్ మీరు చేస్తున్నా ఆటోమేటిక్గా మీరు దీనికి ఎలిజిబిలిటీ అయితే వస్తుందన్నమాట. అండ్ ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టడానికి అయితే మర్చిపోవద్దండి. ఎంబీఏ మోస్ట్ ఆఫ్ చేస్తుంటారు, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ దీంట్లో ఏజ్ లిమిట్స్ అనేది కూడా ఉంటుందనేసి అయితే మనం చెప్పేద్దాం. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలైతే చెప్తున్నారు. బట్ మీరు అప్లికేషన్ పెట్టండి, నో వరీస్. ఒకవేళ వాళ్ళకి మీ దగ్గర ఉన్నటువంటి స్కిల్ అనేది బాగుంటే వాళ్ళు మేబీ సెలెక్ట్ చేయడానికి అవకాశాలు కూడా ఉంది. మీరు ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు పెట్టి మీరు అప్లికేషన్ అనేది పెట్టండి. ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో పాస్ అవుట్ అయినా కూడా మీకు మంచి అవకాశం అనేది ఉంటుంది. సో దాని గురించి మళ్ళీ ఇది డిస్కస్ చేద్దాం. కాబట్టి ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టండి. 0 ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది పెట్టండి. ఓకేనా? సో ఇదనేది ఎలిజిబిలిటీ కింద అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ కింద మనకు అప్డేట్ చేశారు. సో దీనికి సంబంధించి ఇంకా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అది చూసుకున్నట్లయితే దిస్ హైరింగ్ ఈస్ ప్రైమరీ ఫర్ టాలెంట్ అక్విజిషన్. నేను ముందుగా చెప్పినట్టుగానే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది టాలెంట్ అక్విజిషన్కి సంబంధించి మాత్రమే. మినిమం ఏజ్ అనేది మనకు 18 years అయితే ఉండాలన్నమాట. అది అన్నింటిలో వెరీ కామన్. మ్యాక్సిమం ఏజ్ అనేది 28 years అంటున్నారు కాబట్టి మ్యాక్సిమం ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి 28 బిలోనే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి అవకాశం అయితే చెప్పుకోగలము. సో ఇదనమాట ఈ యొక్క టీసీఎస్కి సంబంధించి వదిలినటువంటి ఈ యొక్క టాలెంట్ అక్విజిషన్ ఫీల్డ్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ టీసీఎస్. బట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు వస్తుందని ఆల్రెడీ చెప్పేస్తాను. అండ్ టెస్ట్ ప్యాటర్న్స్ మర్చిపోయాను. సో టెస్ట్ ప్యాటర్న్కి సంబంధించి మోడ్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి మనకు టీసీఎస్ ఎంబీఏ హెచ్ఆర్ ఆఫ్ క్యాంపస్ డ్రగ్ టెస్ట్ వుడ్ బి షెడ్యూల్డ్ ఇన్ ది పర్సన్ టీసీఎస్ ఆఫీసర్స్ అంటున్నాడు. ద టెస్ట్ షెడ్యూల్ వుడ్ బి కమ్యూనికేటెడ్ టు ద క్యాండిడేట్స్ ఆన్ ది రిజిస్టర్ మెయిల్ ఐడి అంటున్నారు. ఒకవేళ ఆన్లైన్లో వస్తుందా లేదా పర్టికులర్గా ఏదైనా ఒక లొకేషన్ పెట్టి అక్కడ వచ్చి రాయమంటారా అనేది మీ యొక్క మెయిల్కి వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీ యొక్క మెయిల్లోనే వాళ్ళు మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు. ఓకేనా? అది అండ్ 18 years ఆఫ్ హెచ్ఆర్ సబ్జెక్ట్కి సంబంధించి అయితే టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ జాన్సన్ కంట్రోల్కి సంబంధించి వచ్చినటువంటి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ టైప్ అనేది ఫుల్ టైం అనమాట. లొకేషన్స్ అనేది 2 లొకేషన్స్ మాత్రమే ఇచ్చారు, పూణే అండ్ మహారాష్ట్రలో. అండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి జాబ్ అనమాట ఇది వచ్చేసి రోల్. అండ్ ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఇంటర్న్ అయితే మెన్షన్ చేశారు మనకి. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏదైతే ఆఫర్ చేస్తున్నారో అంటే మీ యొక్క జాబ్స్ దీనిలో ఎంటర్ అయిన తర్వాత ఈ స్ట్రక్చర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ టు ఎన్హాన్స్ యువర్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్ అంటున్నారు. అండ్ మెంటార్షిప్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ అంటే మీకు ఒక టీమ్ లీడర్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మీకు మెంటార్షిప్ అనేది మీ యొక్క మెయింటైన్ చేయడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో ఇంటర్న్ అనేది ఒక మంచి అవకాశం చేసుకోవద్దండి. బట్ ఇది ఒక మంచి కంపెనీ కూడా. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అప్లికేషన్ అయితే పెట్టండి. రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఒక మంచి అవకాశం. అండ్ వాట్ విల్ యూ ఎంజాయ్ డూయింగ్ అంటున్నారు. వర్కింగ్ ఆన్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అండ్ వర్కింగ్ ఆన్ ఇన్నోవేషన్ ప్రోడక్ట్స్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ క్రాస్ ఫంక్షనల్ టీమ్ అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క టీంలో కూడా మీరు మంచిగా నేర్చుకునేటువంటి ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది దీంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే పెట్టండి. ఈ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ కీ రెస్పాన్సిబిలిటీస్ కింద కొలాబరేట్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అండ్ డిజైన్ డెవలపర్స్ అంటే మామూలుగా ఇప్పుడు డెవలపర్స్ అంతా ఉంటారు కదా, వాళ్ళతో కొలాబరేట్ అవుతూ అండ్ రైట్ క్లీన్ అండ్ ఎఫిషియంట్ వెల్ డాక్యుమెంటెడ్ కోడ్ ఇన్ .NET అండ్ డెవలప్ అండ్ మెయింటైన్ యూజర్ ఇంటర్ఫేస్ యూజింగ్ రియాక్ట్ అండ్ యూటిలైజ్ యాజర్ ఫార్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ అంటున్నారు. ఓకే. సో దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క కీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటుంది. సో కాబట్టి వీటన్నిటి గురించి నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం. మీరు వన్స్ దీంట్లో కన్నా ప్లేస్ అయ్యి ఇంటర్నల్గా అట్లీస్ట్ 1 to 2 years మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నారంటే వేరే లెవెల్ ఫ్యూచర్లో మీరు నెక్స్ట్ ఇయర్స్లో మీరు చూడొచ్చు. వేరే కంపెనీకి జాయిన్ అయ్యారంటే స్టార్టింగే మీకు 7 to 10 LPA వరకు కూడా మీకు శాలరీ జరగడానికి 100% మీకు అవకాశం ఉంది. దీంట్లో కానీ ఇంటర్న్గా చేశారంటే అన్ని ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి ఏ ఫీల్డ్ అయినా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి ఫైనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఏదైనా డిగ్రీ ఉన్న బీఈ కానీ బీటెక్ కానీ ఎంసీఏ కానీ ఏదైనా సరే
కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఆ యొక్క ఐటీకి సంబంధించి ఏదైతే నేను డిగ్రీ ఉన్నా ప్రతి ఒక్కరు దీనికి అప్లికేషన్ పెట్టచ్చు. అండ్ నాలెడ్జ్ ఆఫ్ .NET SQL అండ్ డాకర్ ఈజ్ ఎసెన్షియల్స్ అంటున్నారు కాబట్టి ఒక ఇంటర్ గాయ్ నుండి ఏ ఒక్క కంపెనీ అయినా బేసిక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి నో వరీస్. మీరు యూట్యూబ్లో చూసి మీకు ఉన్నటువంటి నాలెడ్జ్తో పాటు యూట్యూబ్లో చూసి కొద్దిగా బేసిక్స్ అనేది నేర్చుకునేసింది. బేసిక్ ఇంటర్మీడియట్ నాలెడ్జ్ ఆఫ్ రియాక్ట్ ఈస్ నీడెడ్ అంటున్నాను. ఓకేనా, అది నేర్చుకునేసింది, నో వరీస్. అండ్ గుడ్ టు హ్యావ్ ఏ యాజ్ అ క్లౌడ్ నాలెడ్జ్ ఆఫ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ G80 అంటున్నారు. అండ్ సిమిలారిటీ విత్ ఎజిల్ అండ్ సేఫ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ ఏ ప్లస్ అంటున్నారు. ఈ విధంగా మామూలుగా ఉన్నటువంటి అన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నట్టే ఈ యొక్క కంపెనీ కూడా రిక్వైర్మెంట్స్ అనేది ఉంది. సో నో వరీస్, మీరు వన్స్ లోపల ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మీకు అలవాటు అవుతుంది. ఇదే అనమాట ఈ యొక్క జాబ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సో దీని అన్నిటికీ కూడా సంబంధించినటువంటి లింక్లు అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినాను. 3 దానికి కూడా, ఒకదానికి ఉండదు, 2 దానికి ఇచ్చినాను. TCS ఇంకా రాలేదు కాబట్టి చూసి అప్లికేషన్ పెట్టుకోండి.